భగవల్ లక్షణమే ప్రతిదీ గమనించి తెలుసుకునే శక్తి కనుక కృతజ్ఞ. రెండు విషయములు చెప్తూ కృతి తర్వాతి మాట. కృతి కృతి అంటే చేత అనర్థం, చెయ్యబడినది చేత. కృతజ్ఞుడు ఆయన, చేసిన తెలుసుకునేవాడు ఆయనే, చేత కూడా ఆయనే అన్నాడు ఇక్కడ. ఆయన లేకపోతే ఎవడేం చేయగలడు? ఇందాకే కదలిక నుంచి వచ్చింది నామములు. కదలిక లేకపోతే చేత ఉంటుందా? అసలు ప్రాణం అంటేనే కదలిక అని అర్థం చెప్పుకున్నా, దాని నుంచి విక్రమక్రమ వచ్చింది చూడండి ఇక్కడ. ఇప్పుడు ప్రతి చేత భగవానుడే, సృష్టిలో జరిగిన క్రియలన్నీ భగవానుడే. పైగా ఒక ప్రయత్నం, నేను చేస్తానన్న ప్రయత్నంలో ఈశ్వర శక్తి ఉందట. అందుకే వ్యవసాయోస్మి అని భగవద్గీతలో చెప్తాడు. వ్యవసాయం అంటే ప్రయత్నం, ప్రతి వారిలో ప్రయత్న రూపంగా ఉన్నాను అన్నాడు. ప్రయత్నం లేకపోతే సృష్టిలో ఏమీ లేదు. అందుకే ప్రయత్నము అనేది ఆత్మచైతన్యం ఉంటేనే కలుగుతుంది. అందుకే ప్రయత్న రూపముగా, కర్మ రూపముగా ఉన్నటువంటి వాడు. లేకపోతే జగత్తంతా ఆయన కృతే కదా అన్నాడు. కృతి, కృతికర్తలు అంటూ ఉంటాం. ఎవరైనా తయారు చేస్తే కృతి, కృతి అంటే మేడ్, డన్, చెయ్యబడినది అని అర్థం. జగత్తంతా ఆయన కృతే, జగత్తులో జరిగే ప్రతి పని కూడా ఆయనదే. అందుకే కర్మాని పశ్యత అన్నారు. విష్ణువు కర్మలే విశ్వంలో ఉన్న చూసుకో అన్నాడు ఇక్కడ. ఉదయించిన సూర్యుని దగ్గర నుంచి ప్రతిదీ నడుస్తున్నదంతా భగవత్కర్మలే. అందుకే విశ్వకర్మ అన్నాం. కనుక ప్రతి కృతి ఆయన్నే మనకు తెలియజేస్తుంది. జగత్తులో ఉన్న ప్రతి కృతి ఆయన్నే తెలియజేస్తున్నది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప మాట. అందుకే టాగోర్ ఒక మాట అంటాడు, ఇవాళ సూర్యుడు ఉదయించాడు అంటే భగవంతుడికి ఇంకా ఈ జగత్తు మీద ప్రేమ ఉందని అర్థం ఇక్కడ. అంటే తద్రూపంగా సృష్టిలో జరిగే ప్రతి కృతి ద్వారా తన ఉనికిని చెప్తున్నాడు ఇక్కడ. కానీ ప్రతి కృతి భగవంతుడి ఉనికిని తెలియజేస్తుంది, ప్రతి చేత కూడా. అందుకే నా కాళ్ళు చేతులు కదిలే అంటే భగవంతుడు ఉన్నాడని గుర్తు చేస్తుంది ఈ చేత అన్నాడుగా ధ్రువుడు. ఈ ప్రాణాలు చేతులు కదులుతున్నాయని ఎవరి వలన పురుషునికి నమస్కారం అన్నాడు. కానీ కృతజ్ఞ కృతి. ఇంకొక అర్థం చెప్పారు కృతి. భగవంతుడి కృతి ఎలా ఉంటుంది, మన కృతి ఎలా ఉంటుంది? మనం భగవంతుడి వల్లనే చేయగలుగుతున్నాం, కానీ దీనికి అహంకార కామ క్రోధాది దోషితములివి. కానీ భగవంతుడి కర్మ ఎలా ఉంటుందంటే స్వార్థ సాధక కర్తవ్య విశేషరహిత అన్నారు. అంటే ఇది చెయ్యడం వల్ల తనకంటూ ఏ ప్రయోజనం లేదు, అది స్వార్థం లేదు, దీనివల్ల ఏదో పొందాలి అనుకోడు. మూడవది కర్తవ్యం కాదు ఆయనకి. అంటే ఇది చెయ్యకపోతే రోజు గడవదనే పరిస్థితి ఆయనకి లేదు. మనం చేసి తీరతాం, లేకపోతే రోజు గడవదు. ఆయనకి అది కర్తవ్యం కాదు. అలా స్వార్థ సాధక కర్తవ్య అంటే అది పని చేయడానికి ఏదో ఒక సాధన విశేషాలు అక్కర్లేదు ఆయనకి. అంతే కదా, మన వంట వండాలంటే తినాలను కోరుకున్నా, వంట ప్రయోజనం ఉన్నా సాధకాలు లేకపోతే వల్ల కాదు. కానీ భగవంతుడికి స్వార్థము, సాధకము, కర్తవ్యము మూడు లేని విధంగా జగత్తును నడుపుతున్నాడు కనుక కృతి శబ్దానికి ఇది అర్థము అని శాస్త్రవేత్తలు అద్భుతంగా తెలియజేశారండి. అంతేకాదు, కృతి శబ్దానికి మరొక అర్థం ఏంటంటే ఎవడు భగవంతుని శరణు వేడతాడో వాడి చేత భగవంతుడు సత్కర్మలు చేయిస్తాడు. ఇది గొప్ప విషయం. అందుకే ఏష ఏవ సాధు కర్మ కారయతి, అతడు సత్కర్మలు చేయిస్తాడు. దేవతల చేత మంచి పనులు చేయిస్తూ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడే లేదా? దేవతలు చేసేవన్నీ మంచి పనులే, పంచభూతములు చేసేవి మంచి పనులే, వాడి చేత చేయిస్తున్నవాడెవడు? అందుకే సత్కర్మలు చేయించువాడు కూడా ఆయనే. ఇది ఆలోచిస్తే ఒక్కటి తెలుస్తున్నది, భగవదుపాసన ఎందుకు చెయ్యాలి అంటే నీకేదో మిరాకిల్స్ జరిగిపోవడం కాదు, నీకు సద్బుద్ధి కలగడం కోసం, నీ చేత సత్కర్మ చేయడం కోసం. తెలుసుకో ఇక్కడ. అదే సత్కర్మలు చేయించున్నవాడు ఆయన ఆశ్రయిస్తే సత్కర్మలు చేయిస్తాడు. అందుకే ఏ పని మానేసి భగవంతుని చెప్పిస్తాను కాదు, ఆయన ఊరుకోడి నుంచి చేయించి తీరుతాడు. సత్కర్మలు చేయించుతాడు ఆశ్రయించిన వారిని. అందుకే సత్కర్మలు చేయించువాడు అని అర్థం కృతికి చెప్పారు. తర్వాత ఆత్మవాన్.